చేయితో కట్టేలా రామ్మూర్తి నాయుడిని దారుణంగా హింసించి తన పార్టీలో కూడా టికెట్ ఇవ్వకుండా కొట్టి మెంటల్ చేసి చైన్లతో కట్టేసి దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకెళ్ళి చంపేసినటువంటి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు మీరు. కనీసం తల్లికి చెల్లికి ఏది చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ కూడా ఎప్పుడైనా వాళ్ళ తాత పేరు ఉన్నావా? లోకేష్ నోట్లో కర్జూర్ నాయుడు అనేటువంటి పేరు ఉన్నావా? అమ్మన్నం అయినటువంటి పేరు ఉన్నావా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి మాట్లాడితే విన్నావా? చెప్పండి. మీరు పార్టీ గురించి మాట్లాడతారు మీరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ రకంగా హత్యా రాజకీయాలు ప్రేరేపించాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా ఆటవిక పరిపాలన చేశాడు. చంద్రబాబు కన్నా హత్యా రాజకీయాలు ప్రపంచంలో ఎవరు చేయరు. చంద్రబాబు మాదిరిగా హత్యా రాజకీయాలు ఎవరు చేయరు. మీరు చంద్రబాబు హత్యా రాజకీయాలకి వెళ్తే ఈ రోజు 2 సంవత్సరాల్లో ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో, ఎన్ని మర్డర్లు చేశాడో, ఎన్ని లాకప్లు చేశాడో సాయి కృష్ణ సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. వంగవీటి మోహన్ రంగా అని చెప్పిన నీచుడు చంద్రబాబు ఇంకా ఈ పదం వాడాలి, ఇక్కడ వాడాలా? ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు ఆ రోజునటువంటి స్పీకర్ కోడేరు శివప్రసాద్ చంద్రబాబు ఇద్దరు కలిసి వంగవీటి మోహన్ రంగా అనేటువంటి ఒక దైవ సమానమైనటువంటి వ్యక్తుల్ని భూమట్టం చేసినటువంటి నీచుడు చంద్రబాబు వంగవీటి రంగని చెప్పాడు, మల్లెల బాబ్జీని చెప్పాడు, దశరథని చెప్పాడు. వీళ్ళందరినీ చెప్పినటువంటి చంద్రబాబు నీచుడు. వీటి హత్యా రాజకీయాలు కావా? హత్యా రాజకీయాలు కావా మీకు? ఇప్పుడు సాయి కృష్ణ చెప్పినటువంటి వాడు కూడా చంద్రబాబే. సాయి కృష్ణ కూడా చెప్పింది చంద్రబాబే. చంద్రబాబు హత్య ఇదే. మీరు ఇటువంటి రాజకీయాలు చేస్తే చంద్రబాబుకి సాయి కృష్ణకి సంబంధం అంటే వంగవీటి రంగయ్య గారికి చంద్రబాబుకి సంబంధం ఉంది. గతంలో వచ్చిన ఆరోపణ ఉంది, ఈ రోజు కూడా ఉంది సార్. కాదు సార్, చంద్రబాబుకు తెలియకుండా సాయి కృష్ణ పనులు జరిగేది లోకంలో. ఆ శవం ఏం చేశారో బూడిద కూడా మిగల్చలేదు. అది చంద్రబాబు తెలియకుండా జరగదు. దీంట్లో ముద్దాయి చంద్రబాబే. సాయి కృష్ణ మండలిలో చంద్రబాబే ముద్దాయి. ఏమని ముద్దాయి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ దగ్గర నుంచి 25 క్రిమినల్ కేసులు వాళ్ళ మీద. చంద్రబాబు మీద లోకేష్ మీద చంద్రబాబు మీద మీరు చెప్పండి. ఆ కేసులు చెప్పండి. రైట్, సమయం అయిపోయింది. అలాంటి వంశ పారంపర్యం నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వంశ పారంపర్యం? శేఖర్ రెడ్డి గారు పారంపర్యం ఉంటే మీ తండ్రి పేరు చెప్పుకుంటే కదా. మధుసూదన్ రెడ్డి గారు కర్జూర్ నాయుడు పేరు చెప్పండి. కర్జూర్ నాయుడు పేరు చెప్పలేదు నిలిచిపోయి మీరు. తండ్రి పేరు చెప్పలేదు నిలిచిపోయి మీరు. మీ వంశాన్ని గురించి చెప్పలేదు మీరు నిలిచిపోయి మీరు. మీ అమ్మల గురించి చెప్పలేదు నిలిచిపోయి మీరు. మీ తల్లికి మీ చెల్లికి ఏం చేయలేదు. మీ తమ్ముడిని కట్టేసి చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. మీది బూడిద పార్టీ. మీ పార్టీ బూడిద పార్టీ. మీతో కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పాపం పవన్ కళ్యాణ్ మీతో ఉన్నాడు. తన డిస్ట్రిక్ట్ పర్యటనలు కావచ్చు, తన పార్టీ కేంద్ర మీటింగ్లు కావచ్చు, అద్భుతంగా రాణిస్తున్న నారా లోకేష్ గారు అయితే తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ విద్యామంత్రిగా ఆయన చేసినటువంటి ఒక సంస్కరణ చెప్పండి. విద్యామంత్రిగా ఆయన చేసిన ఒక సంస్కరణ చెప్పండి. విద్యామంత్రిగా ఆయన చేసిన ఒక సంస్కరణ చెప్పు. విద్యా వ్యవస్థలో ఆయన చేసినటువంటి మార్పు చెప్పు. లోకేష్ మార్పు ఏంది విద్యా వ్యవస్థలో అది చెప్పు. డిఎస్సీలో అవకతవకలా విద్యా మార్పు ఆయన చేసిన మార్పు. డిఎస్సీలో అవకతవకలా. లోకేష్ గారు రాష్ట్రానికి కాబోయే నేత, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. విద్యా వ్యవస్థలో ఆయన చేసినటువంటి మార్పులు చెప్పండి అయ్యా. విద్యా వ్యవస్థలో ఆయన చేసిన మార్పులు చెప్పండి అయ్యా. ఆయన డిఎస్సీలో అవకతవక తప్ప ఆయన ఏదైనా సరే విద్యా వ్యవస్థలో మార్పు చేశాడా? ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వు ముందు నడిపించడంలో ఆయన ప్రముఖ స్థానంలో ఉంటాడు. అలాంటి వ్యక్తి గురించి సార్ విద్యాశాఖలో ఉన్న సమస్యలు ఆయన చేసిన ఒక సమయం అయిపోయింది. మిత్ర అభిప్రాయం అర్థమైంది. లోకేష్ గారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు చెప్తుంటే జాకీలేసి చెప్తున్నారంటూ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. మిత్ర అభిప్రాయం అర్థమైంది. ఎస్, లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్.
సార్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎవరు మాట్లాడుతూ దయచేసి చెప్తున్నాను. నాకు ఈ మధ్య ఏంటంటే టాపిక్ అనేది జనాలకు వెళ్ళాలి కానీ వీళ్ళు గొడ్ల పార్టీ అనడము ఇక్కడ, లేదంటే వీళ్ళేమో ఈ గొడవలు పడతా ఉండంటే ఇట్లా గొడ్ల పార్టీ అంటారు సార్. అంతేగాని విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో టాపిక్ డైవర్ట్ చేద్దామని నేను మాట్లాడలేదు. నేను ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడా, లోకేష్ గారు ఒక నాయకుడిగా ఎట్లా ఎదిగారు అనే విషయం గురించి మాట్లాడా. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా సార్. ప్రస్తుతం విద్యా సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందినవి మాకు చెప్పగలరా అని వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి గారు అని అన్నారు. సార్ ఒక మాట చెప్తున్నా సార్, కోర్టుకి కుచ్చుటోపీ పెట్టి బైజూస్ అనే కంపెనీ ఇవాళ దివాలా తీసే కంపెనీతో వైఎస్ జగన్ రెడ్డి గారు పెట్టుకున్నది ట్యాబ్లు ఇవ్వడం అనేది చాలా నీచమైన చర్య. పెద్ద స్కామ్ కూడా దాగుంది. అది సాక్షాత్తు కోర్టులే చెప్పినాయి. ఇంకోటి, పాఠశాలకి రంగులేసి మేము అభివృద్ధి చేసామని మేము చెప్పుకోవట్లేదు. ఆ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్కూల్ విషయంలో నేను మెచ్చుకున్నారు కాదంటే, ఆ రకంగా చెప్పాలంటే లోకేష్ గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో 16 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ రోజున ఒక పెద్దగా ఒక స్కూల్ కార్పొరేట్ లెవెల్లో ఒక గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దారు. తమ్ముడు ఒకటి కాదు, దేశంలో రాష్ట్రంలో చాలా ఉన్నాయి. లెట్ మీ కంప్లీట్ సార్, చాలా ఉన్నాయి సోదరా, ఉండండి. లెట్ మీ కంప్లీట్. ఇవాళ విద్యా సంస్థలు అన్నిటిలో కూడా పిల్లలకి రాజకీయ రంగు పొలవకూడదని ఎక్కడా కూడా ఫ్లెక్సీలో రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టినట్ల. మీకు ఆ విషయం తెలుసా సార్? మధ్యాహ్న భోజనం పథకం కింద డొక్కా సీతమ్మ ఇస్తున్నారనే మాత్రమే తెలుసు. కానీ ఇవాళ విద్యా ప్రమాణాల్లో ఏ నాయకుడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఫోటోలు 10th క్లాస్ పాస్ అయిన ఫోటోలు ఇవాళ ఫ్రంట్ పేజీలో వచ్చినాయంటే దానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. కూటమి ప్రభుత్వం తీసుకున్న విద్యా ప్రమాణాలు పెంచిందనే చెప్పాలి. ఒక్క మాట లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఒక మాట అడిగారు, మీరే మాట్లాడారు. ఒక్క మాట అడిగినాడు, క్వశ్చన్ అడిగినండి సార్. ఏదైనా కూడా మంచి చెడులని ప్రతి పితృత్వంలోనూ ఉంటాయి. ఓపెన్గా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. స్కూల్స్ విషయంలో పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన దాని విషయంలో గత ప్రభుత్వం కొంత మంచి చేసిందన్నమాట వాస్తవమా కాదా? నేను ఒప్పుకోను సార్. అబ్బా ఇంకొదిలేండి సార్, ఇంకొదిలేండి సార్. వాళ్ళకి ఈయన కూడా పుస్తకాల్లో తెలుసుకున్నాడు సార్. జనసేన నాయకులు కూడా పుస్తకాల్లో చెప్పండి ఆయన ఎందుకో చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నా. ఒక దండపూడి లాంటి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి అని చెప్పేసి వాళ్ళని అదేమంటారంటే ఒక రుద్దుడు చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సభల మీద మాట్లాడించడం కాదు సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అటువంటి విద్యా విధానం ఇవ్వాలి. ఆ విద్యా విధానం ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరుని చెప్పాలి. సాక్షాత్తు సభల్లో పవన్ కళ్యాణ్ గారిని విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు తప్పుపట్టిన ఎవరైనా సరే మనిషిగా ఉండడానికి అనర్హులు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అప్పటి ప్రభుత్వం జగన్ రెడ్డి గారు సభల్లో పక్క పార్టీ నాయకులు తిట్టించడం తప్పు. జగన్ మావయ్య అని పాటలు పెట్టించుకోవడం తప్పు. సార్ ఇక్కడ నేను ప్రధానంగా చెప్తుంది ఒకటే, రాజకీయంగా పిల్లలకి ఆ రంగు అనేది పొడవకూడదు. ఆ విషయంలో ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. తల్లిదండ్రులతో మంత్రాలు జరుగుతుంది. నెలకు ఒకసారి మీటింగ్లు పెడుతున్నాం. ఆ విధంగానే ఇప్పుడు కొన్ని చోట్ల ల్యాబులు కానీ కంప్యూటర్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారనే విషయం మీకు తెలుసా? చాలా చోట్ల అడిగిన వెంటనే సాయంత్రానికి కంప్యూటర్లో ల్యాబ్లు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని తెలుసా? కూటమి చాలా రేపటి భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వము చాలా పారదర్శకంగా ముందుకెళ్తుంది. ఈ విషయంలో మాత్రము మేము ముందే ఉన్నామని చెప్తున్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి, మీరు మాట్లాడండి. సార్ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖలు ఎంత ర్యాంక్ వచ్చింది, లేదంటే లోకేష్ గారికి విద్యాశాఖలు ఎంత ర్యాంక్ వచ్చింది సార్? వాళ్ళని తక్కువ చేసి చూడడం కదా అది.
సార్ వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర నాయకులు, దేశంలో పేరెన్నికైన నేతలు, వారు ఉండొచ్చు, ఒక మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉండొచ్చు. అంత మాత్రాన పంచాయతీరాజ్ శాఖ ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పర్ఫామ్ చేస్తున్నారు, ఇదే సార్. ఈ రోజు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక శాఖ పరిమితం చేయడం ఏంది? అట్లాగే ఈ రోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు దేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, మళ్ళా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు రకరకాల దేశాల్లో తిరిగి ఈ రోజు పెట్టుబడులు